అంబటి రాంబాబు కెమెరాలన్నీ చూస్తూ ఉండగా ఇంకా లోపలికి రిమాండ్కి వెళ్ళేటప్పుడు తగ్గేదేలే అంటున్నాడు. అంటే అంబటి రాంబాబు చెప్పేది ఏంటంటే తగ్గేదేలే, 2029లో వైఎస్ఆర్సీపీ నెగ్గేదేలే. గుర్తుపెట్టుకో, నీకు ఉదయాన్నే ఉప్మా, మధ్యాహ్నం మజ్జిగన్నం, రాత్రికి రసం అన్నం, ఏం చెప్పనక్కర్లే, పూర్తిగా తగ్గిపోతుంది, కొవ్వు మొత్తం కరిగిపోతుంది. స్లిమ్గా కాదు, సిమ్ముగా బయటకు వస్తావు. మరి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మన గాంధీ గారినో పొట్టి శ్రీరాములు గారినో మరి అప్పట్లోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న, అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేటప్పుడు వాళ్ళని అరాచకంగా, అన్యాయంగా, కిరాతకంగా వాళ్ళని అరెస్ట్ చేసి తోసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు మన భారత జనాల కోసం వాళ్ళు కొన్ని సిగ్నల్స్, సైన్స్ ఇచ్చేవాళ్ళు, కొన్ని చేతులతో ఊపేవాళ్ళు. ఆ మాదిరి ఇతను చూడండి అయ్యా, అదే తగ్గేదలే అంటున్నాడు. ఆల్రెడీ 5 కేజీలు తగ్గాడు, మొహం మొత్తం పోసిపోయి, ఎంట్రుకలు రంగంతా పక్కకు పోయి, ఇదంతా తగ్గిపోయి ఇలా ఉన్నాడు మనిషి. తగ్గేదలే అంటున్నాడు, బాగా తగ్గిపోయాడు.